సో ఈ రోజు స్పెషల్లీ నేను పెట్టేది అల్లం పచ్చడి, అంటే మామిడికాయది అల్లం పచ్చడి. ఈ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే మామిడికాయలు కావాలి ఫ్రెండ్స్. మొత్తం రెడీ అన్నమాట. ఇప్పుడు ఇది అల్లం పచ్చడి కదా, సో దీనికి అల్లం వెల్లుల్లి ఎంత అంటే 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి రెండు గ్రైండ్ చేసి పేస్ట్, దానికి సరిపడా 3 kgsకి వెల్లుల్లి రెబ్బలు మనం కొన్ని వేసుకోవాలి. కారం 1/2 kg వేయాలి. ఆవాలు 150 గ్రాముల ఆవాల పొడి వేయాలి. అండ్ జీలకర్ర 50 grams. అండ్ ఇది మెంతులు కూడా ఒక 50 grams. సో 1 kg సాల్ట్ పడుతుంది. నేనైతే పల్లి నూనె మాత్రమే వాడతాను. అండ్ పసుపు వేయాలి ఫ్రెండ్స్. అయితే ఇవి మనము కట్ చేసుకుందాం. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గ్రైండ్ చేయాలి కదా, కట్ చేసుకుందాం. సో ఇది గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి 200 grams కొంచెం మిగిలిచ్చాను. చూస్తాను ఇది ఎంత అవుతుందో పొడి. మరి సన్నగా కాదు, మరి ఇట్లా బర్సలు కాదు. సో ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు పొడి చేసుకుందాం గ్రైండ్. అయితే ఇది పల్లి నూనె ఫ్రెండ్స్. పల్లి నూనె అయితేనే చట్నీ బాగుంటుంది. 1 లీటర్ అంటే కేజీ కంటే కొంచెం ఎక్కువ. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొన్ని మెంతులు, ఒక 50 grams జీలకర్ర వేయాలి. ఆవాలు ఇలా చేత్తో ఇలా పట్టి ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారింది, ఇంకా మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. పడిపోయింది చాలా, చుమ్మని రావాలి ఇట్లా కొంచెం. ఆయిల్ అంతా చల్లారిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఇంకా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. 1/2 kg కారం, 2 glasses. ఇది మెంతి పొడి 150 grams మెంతి పొడి. అండ్ ఇది మెంతులు జీలకర్ర గ్రైండ్ చేసిన పొడి. అండ్ పసుపు కూడా వేయాలి. ఇంకా వేస్తున్నాను పసుపు. ఎల్లిపాయలు కొన్ని వేయాలి అని చెప్పాను కదా. సో ఇది సాల్ట్. సో దీన్ని ఇలా కలిపేద్దాం, మిక్స్ చేసేద్దాం. మ్యాంగో ముక్కలు వేసేసుకుంటాం. చక్కగా కలిసిపోతుంది ఇలా చేతితో కలిపితే. క్యాప్ వేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్నింగ్ జాడీలో పెడతాను.